హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొంతకాలంగా హీరోయిన్ సంగీత కుటుంబ విషయాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఆ విషయాల గురించి మాట్లాడకుండా ఇప్పటి వరకు మౌనం వహించిన సంగీత ఎట్టకేలకు పెదవి విప్పింది. తన కుటుంబంలో జరుగుతున్న దారుణాలని బయటపెట్టింది. సంగీత తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో కుటుంబ కథా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే సంగీత గ్లామర్ రోల్స్ లో కూడా మెరిసింది. పలు చిత్రాల్లో సంగీత నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇంతకీ సంగీత కుటుంబంలో మొదలైన ఆ సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం. 2009 సంగీత నటుడు, సింగర్ అయిన కృష్ని వివాహం చేసుకుంది. ఈ జంటకు ప్రస్తుతం ఓ కుమార్తె కూడా ఉంది. వివాహం తర్వాత సంగీత సినిమాలు బాగా తగ్గించింది. ప్రస్తుతం తమిళంలో కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం సంగీత తల్లి భానుమతి తమిళనాడు రాష్ట్ర మహిళా విభాగంలో ఓ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు సంగీతపైనే కావటం సంచలనం సృష్టించింది. దీనితో సంగీత కుటుంబ వ్యవహారాలు బయటకొచ్చాయి. తమిళనాడు రాష్ట్ర మహిళా విభాగంలో భానుమతి తన కుమార్తె సంగీతపై సంచలన ఆరోపణలు చేసింది. వృద్ధురాలనైన తనని సంగీత ఇంట్లో నుంచి గెంటేసినట్లు పేర్కొంది. పైగా తన ఆస్తిని కాజేయాలని చూస్తున్నట్లు కూడా భానుమతి ఫిర్యాదు చేసింది. తన తల్లి చేసిన ఫిర్యాదు వల్ల సంగీతపై నెగిటివ్ గా ప్రచారం మొదలైంది. ఇన్ని రోజులు ఈ విషయంలో సైలెంట్ గా ఉన్న సంగీత మరింత డ్యామేజ్ జరుగుతుండటంతో ఎట్టకేలకు స్పందించింది. ట్విట్టర్లో పోస్ట్లో తన తల్లిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. సంగీత ట్విట్టర్ చేసిన కామెంట్స్ ప్రకారం సంచలన ఆరోపణలు ఉన్నాయి. తన తల్లి భానుమతి 13 ఏళ్ల వయసు నుంచే డబ్బు కోసం తనని వాడుకుందని సంగీత ఆరోపించింది. తాను సంపాదిస్తున్న డబ్బుకు ఆశపడి వయసు వచ్చినా తనకు పెళ్లి చేయలేదని సంగీత ఆరోపించింది. తన తల్లి గురించి ట్విట్టర్లో మాట్లాడుతూ, ప్రియమైన నా తల్లికి నాకు జన్మనిచ్చినందుకు ధన్యవాదాలు. చిన్న వయసులోనే స్కూల్ మాన్పించి డబ్బు కోసం పనికి పంపినందుకు ధన్యవాదాలు. బ్లాంక్ చెక్కులకు ఆశపడి నన్ను డబ్బు కోసం నువ్వు, నీ తాగుబోతులైన కొడుకులు బాగా ఉపయోగించుకున్నారు. అందుకు ధన్యవాదాలు అంటూ సంగీత తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. తన సోదరులు మద్యానికి, డ్రగ్స్ కు బానిసలుగా మారి డబ్బు కోసం వేధించేవారని సంగీత ఆరోపించింది. తన తల్లి వారికి వత్తాసు పలికేదని పేర్కొంది. నాకు పెళ్లి వయసు వచ్చి వెళ్లిపోతుందని తెలిసే వరకు డబ్బు కోసం పెళ్లి చేయలేదు. అందుకు ధన్యవాదాలు. నన్ను, నా భర్తని తరచుగా వేధిస్తూ మాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నందుకు ధన్యవాదాలు. మొత్తంగా నీ వేధింపుల వల్లే నేను పరిణితి చెందాను. ధైర్యవంతురాలనైన మహిళగా మారాను. అందుకు థ్యాంక్స్ అంటూ సంగీత తన తల్లి భానుమతిపై బహిరంగ లేఖతో విరుచుకుపడింది. సంగీతకు తెలుగులో కృష్ణవంశీ తెరకెక్కించిన ఖడ్గం చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత సంగీత పెళ్ళాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, సంక్రాంతి లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. 2009లో వివాహం చేసుకున్న తర్వాత సంగీత తెలుగులో పెద్దగా నటించలేదు. గతంలో అమీషా పటేల్ కూడా ఇదే తరహాలో కుటుంబ వ్యవహారాలతో వార్తల్లోకి ఎక్కింది. సెలబ్రిటీస్ జీవితాల్లో ఏం జరిగినా అది పెద్ద వార్తే కదా. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం.